అంగన్వాడీలు ఆందోళన బాట పడుతున్నారు. ఈ నెల 12న అంగన్వాడీ కేంద్రాలను మూసేసి మరీ ధర్నాలో పాల్గొననున్నారు. సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలి ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఆయాలు ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా చేయనున్నారు. తెనాలి డివిజన్లోని అంగన్వాడీ వర్కర్లు ఆయాలు ఆ రోజు ధర్నాలో పాల్గొనాలని సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలి విజ్ఞప్తి చేశారు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడు కూటమి పార్టీలకు చెందిన నాయకులు టెంటులో కూర్చొని అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీలిచ్చినట్లు హుసేన్ వలి గుర్తు చేశారు. ప్రస్తుతం వేతనాల పెంపుదల లేదని, పనిభారం పెరిగిందని అయినా పట్టించుకోవడం లేదని చెప్పారు. 5 ఏళ్లలోపు పిల్లల్ని బడికి పంపకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని ప్రభుత్వం జీవో జారీ చేయాలని కూడా హుసేన్ వలి కోరారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ద్వారా ధర్నాలు జరగబోతున్నాయి. ఈ ధర్నాల్లో తెనాలి డివిజన్లోని ప్రాజెక్టు సందర్భంగా ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మొత్తం పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే సిడిఓ గారికి, పీడీ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజున సెంటర్లు చేయబడవు, మొత్తం కట్టేసి టీచర్లు, ఆయాలు మొత్తం పాల్గొనాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో అంగన్వాడీ కార్మికులు 42 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఆనాడు సమ్మె సందర్భంగా ఈనాడు అధికారంలో ఉన్న నాయకులు, కూటమి నాయకులు శిబిరాల వద్దకు వచ్చి మేము అధికారంలో రాగానే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి వెళ్ళారు. టెంట్లో మాతో పాటుగా కూర్చొని హామీలు ఇచ్చి వెళ్ళారు. మరి ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఏ సమస్య పరిష్కారం చేశారంటే వాళ్ళ వేతనాల సమస్య పరిష్కారం చేయాలి. ఫోన్లు ఎప్పుడో ఇచ్చారు. ఆ ఫోన్లో పని భారం పెరిగింది. ఈ ఫోన్లు పని చేయవండి, వేరే ఫోన్లు ఇవ్వండి అని చెప్తే ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని మాటలతో కాలం గడుపుతున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. కనుక ఉన్న ఫోన్లలో పని చేయలేక అప్పుడు ఉన్న ఫోన్లు మొత్తం కూడా రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే హామీ ఇచ్చారు, ఈ ఫోన్లు తీసుకెళ్ళి పని చేయండి, మీకు వెంటనే ఇస్తామని చెప్పి. ఇంతవరకు అమలు జరగదు. అదిగో ఇదిగో ఉంటున్నారు. జీతాలు పెంచలేదు, ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి, జీతాలు పెంచలేదు, అలాగే ఫోన్లు ఇవ్వలేదు, పని భారం పెరిగింది. ఇలాంటి అన్ని సమస్యల మీద కూడా 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరగబోతున్నాయి. అలాగే పిల్లలు, చిన్న పిల్లలు 5 ఏళ్లలో పిల్లల్ని 5 ఏళ్ళలో వచ్చిన దాకా పిల్లల్ని అంగన్వాడీ స్కూల్లో చేర్పించాలి. 5 ఏళ్ల వరకు ఎలిమెంటరీ స్కూల్లో చేర్చకూడదని జీవో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే 3 ఏళ్ళు రావంగానే పిల్లల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తున్న అంగన్వాడీ సెంటర్లో ఉండకుండా. మరి అంగన్వాడీ సెంటర్ చిన్నపిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? 3 ఏళ్ళకి 3.5 ఏళ్ళకి స్కూల్లో చేర్పిస్తే. కనుక చిన్నపిల్లలు కనీసం గతంలో మేము చదువుకునే రోజుల్లో కానీ ఆ తర్వాత అయినా సరే 5 ఏళ్ళు పూర్తిగా నిండిన తర్వాతనే స్కూళ్ళలో చేర్పించేవాళ్ళు. ఇవాళ 3 ఏళ్ళకే స్కూల్కి పంపిస్తున్నారు.